హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం మకండి హల్వాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. పాలు మరియు రవ్వతో చేసే ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. చేయడం కూడా చాలా సింపుల్. మీరు ఎప్పుడూ చేసే రవ్వ కేసరి కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 కప్పుల పాలు పోసుకోండి. ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి. అదేనండి బొంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వ. ఈ రవ్వ మొత్తం కూడా పాలలో బాగా కలిసేలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక అరగంట పాటు ఈ రవ్వని నాననివ్వాలండి పాలల్లో. ఈ రవ్వ నానే లోపల స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ తీసుకున్నాను. ముందుగా జీడిపప్పుని, బాదం పప్పుని రెండింటిని కూడా వేసుకొని త్వరగా వేయించుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి రెండు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. కిస్మిస్ చాలా తొందరగా వేగుతాయండి, అందువల్ల ఇవి రెండు వేగిన తర్వాత వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు పంచదార కూడా వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే పాలు, రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు పంచదార కూడా తీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ పంచదార మొత్తం కరిగి మనకి తేనె కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పాలలో నానబెట్టుకున్న రవ్వని కూడా ఇందులో వేసుకుందామండి. రవ్వ వేసిన వెంటనే మనకి ఈ విధంగా బుడగలుగా వస్తుందండి, కంగారేం లేదు, ఇలానే వస్తుంది. ఈ మిశ్రమం మొత్తం కూడా బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. మనం క్యారమెల్లో వేసాం కాబట్టి కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకుంటూ మీరు ఫ్రై చేసుకోవాలి నేతిలోనే. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కలిపే కొద్దీ కూడా చక్కగా స్మూత్గా అవుతుందండి. ఈ విధంగా కలిపే కొద్దీ కూడా మనం వేసుకున్న నెయ్యి మొత్తం కూడా ఇంకిపోయి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలండి మరి కొంచెం సేపు, ఈ మిశ్రమం మొత్తం కూడా దగ్గర పడేంత వరకు. చూస్తున్నారు కదా, క్యారమెల్ కరిగిపోయింది, ఎక్కడ ఉండలేకుండా మనకి హల్వా అనేది ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా ఈ హల్వాకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మకండి హల్వా రెడీ అయిపోయింది. ఇది మీకు 2-3 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఎప్పుడూ చేసే రవ్వ కేసరి కాకుండా ఒక్కసారి ఈ విధంగా రవ్వతో హల్వా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందుంటానండి. అప్పటి వరకు కూడా బాయ్.